హాయ్, దిస్ ఇస్ బిందు. వెల్కమ్ టు మై ఛానల్ హిమకిరణ్. ఈరోజు టాపిక్ వచ్చి స్కిన్ టైప్స్ అండి. అసలు మన స్కిన్ టైప్స్ కోసం తెలుసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ఏమైనా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అన్నది నేను వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు మన స్కిన్ టైప్స్ ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు మన ఫ్రెండ్ ఉంటారు కదండి, వాళ్ళ క్రీమ్ అన్నది ఏదైనా యూస్ చేస్తారు. యూస్ చేయడం వల్ల వాళ్ళ ఫేస్ బాగా గ్లో అవుతుంది. గ్లో అవ్వడం వల్ల మనకు కూడా ఒక క్యూరియాసిటీ వస్తుంది కదా. సో వాళ్ళ ఫేస్ బాగా గ్లో వచ్చింది, అదే క్రీమ్ మనం కూడా యూస్ చేయాలని. సో అదే మనం క్రీమ్ తీసుకుంటాం, పర్చేస్ చేస్తాం. అది క్రీమ్ అనేది మనం యూస్ చేస్తాం. బట్ మనకి ఆ క్రీమ్ వల్ల ఇంకా డార్క్ అయిపోతుంది ఫేస్. నెక్స్ట్ వచ్చి పింపుల్స్ కూడా వచ్చేస్తాయి. ఇదేంటి, ఈ క్రీమ్ మంచిది కాదు, తను యూస్ చేస్తుంది క్రీము, అదే తనకైతే అంత బాగా గ్లో వచ్చింది, నాకెందుకు అసలు గ్లో రాలేదు, క్రీమ్ మంచిది కాదు అని చెప్పి చాలామంది రిజెక్ట్ చేసేస్తారు క్రీమ్ అన్నది. సో అలా క్రీమ్ అన్నది మన స్కిన్ టోన్ తగ్గట్టు మనం తీసుకోపోతే క్రీమ్ అన్నది మనం యూస్ చేసినా అలానే అవుతుందండి. ఇప్పుడు తనకెందుకు ఆ క్రీమ్ అంత బాగా రిజల్ట్ వచ్చింది, మనకెందుకు రాలేదు అంటే, ఎవరికి తగ్గ స్కిన్ టోన్ తగ్గట్టు వాళ్ళ క్రీమ్స్ అన్నీ యూస్ చేస్తే వాళ్ళకి ఆ క్రీమ్ అనేది సూటబుల్ అవుతుందండి. లేదు అనుకుంటే కనుక దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపిస్తాయి. నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోలేని కొత్తలో కొన్ని క్రీమ్స్ అనేవి నేను కూడా యూస్ చేశాను. సో దానివల్ల నాకు ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను సఫర్ అవుతున్నానండి ఆ క్రీమ్స్ వల్ల. సో నాలా ఎవరు కాకూడదని క్రీమ్స్ అసలు మనం యూస్ చేసేటప్పుడు మన స్కిన్ టైప్స్ తెలుసుకుని యూస్ చేయడం బెస్ట్ అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా యూస్ఫుల్గా ఉందంటే వీడియో కంటిన్యూ చేయండి. మన స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైనా సరే కొన్ని స్కిన్ టైప్స్ అనేవి ఉంటాయండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, నెక్స్ట్ వచ్చి కాంబినేషన్ స్కిన్, ఈ 4 స్కిన్స్ ఉంటాయండి. చాలామందికి ఇంకా కొన్ని స్కిన్ టైప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కామన్గా ఉండే ఫేస్ స్కిన్ టోన్స్ అయితే ఇవేనండి. స్కిన్ టైప్స్ తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు ఆయిలీ స్కిన్ టైప్ ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవడం ఎలా అంటే, ఎప్పుడైనా సరే మనం నైట్ టైం ఫేస్ వాష్ అన్నది యూస్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మనం ఆ నైటు సోప్ కానీ, నెక్స్ట్ వచ్చి ఎటువంటి క్రీమ్స్ కానీ, ఒక పౌడర్ కానీ మన ఫేస్కి అప్లై చేయకూడదండి. అప్లై చేయకుండా ఓవర్ నైట్ మనం ఫేస్ వాష్ చేసిన ఫేస్తోనే పడుకుని పోతాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ మన ఫేస్ ఎలా ఉంది అంటే, ఆయిలీగా ఉందా లేదా డ్రైగా ఉందా అన్నది మనం చెక్ చేసుకోవాలండి. ఒక టిష్యూ ఉంటుంది కదా, టిష్యూని తీసుకొని మన మొహం పైన ఇలా అద్దితే మనకి ఆయిలీ ఉందనుకో, మనకి ఆ టిష్యూకి ఆయిల్ అన్నది కనిపిస్తుంది. అలా ఆ టిష్యూకి ఆయిల్ అనేది కనిపిస్తే మీ ఫేస్ ఆయిలీ ఫేస్ అని అర్థమండి. నెక్స్ట్ వచ్చి కాంబినేషన్ స్కిన్ ఉంటుంది కదా, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎలా టెస్ట్ చేసుకోవాలంటే, సేమ్ ఫేస్ వాష్ చేసుకుని నెక్స్ట్ టైం మార్నింగే టిష్యూ అనేది మన ఫేస్కి అప్లై చేయడం వల్ల ఏంటంటే ఫోర్ హెడ్, నోస్, చిన్ లెవెల్ ఫుల్ స్వెట్ ఉంటుందండి. వాళ్ళకి ఇది ఆయిలీగా అనిపిస్తుంది. నెక్స్ట్ చీక్స్ మాత్రం డ్రైగా ఉంటాయి. సో ఇది కాంబినేషన్ స్కిన్, ఈజీగా ఇలా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తుందండి. డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేస్తాం కదండి, వాళ్ళకి ఒక 1 అవర్గా తెలిసిపోతుంది. వాళ్ళ ఫేస్ అంతా డ్రై అయిపోయి చాలా డ్రైగా ఉండి మనకి చిటపెట్టలు ఆడుతూ ఉంటుందండి స్కిన్ కూడా. అసలు ఆయిల్గా కానీ ఏమి ఉండదు, మనకి ఆ స్కిన్ కొంచెం రఫ్గా అనిపిస్తుంది. అలా ఉన్న వాళ్ళది డ్రై స్కిన్ అని తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి సెన్సిటివ్ స్కిన్. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ అన్నది చాలా ఈజీ అండి. ఎందుకంటే వాళ్ళకి ఫేస్ అంతా ర్యాషెస్ వచ్చేస్తాయి, ఎండలోకి వెళ్ళినా ర్యాష్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి రెడ్డిష్గా అయిపోతుందండి ఫేస్. అటువంటి వారికి వీళ్ళకి ఏ క్రీమ్స్ వాడినా సరే చాలా త్వరగా ఇంపాక్ట్ అనేది చూపించేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ అన్నది చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. కానీ ఈ 4 స్కిన్స్లో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేస్తారు. ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే సి విటమిన్ అంటే ఫేస్ వాషెస్ ఉంటాయి కదండి కొన్ని, లెమన్ ఈ టైప్ అన్నది యూస్ చేస్తే వాళ్ళకి ఫేస్ అన్నది ఆయిలీ పోయి మనకి ఎక్కువ డ్రైగా ఉండడం వల్ల చాలా బాగుంటుందండి ఫేస్ వచ్చి. నెక్స్ట్ వచ్చి డ్రై ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్న క్రీమ్స్ యూస్ చేయాలి. సో వాళ్ళకి అవి యూస్ చేయడం వల్ల ఏంటంటే మాయిశ్చరైజింగ్ అనేది బాగుండి వాళ్ళ ఫేస్ గ్లోయింగ్ అనేది బాగా కనిపిస్తుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏ క్రీమ్స్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని క్రీమ్స్ అన్నవి సూటబుల్ అవుతాయి వాళ్ళ ఫేస్కి, వాళ్ళకి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏ క్రీమ్స్ అన్నా, ఆల్ స్కిన్ టైప్స్ అన్న క్రీమ్స్ యూస్ చేసుకోవచ్చు. 4th వన్ వచ్చి సెన్సిటివ్ స్కిన్ ఉంటారు కదండి, వాళ్ళు అసలు క్రీమ్స్ అన్నవి యూస్ చేయకపోవడం మంచిదండి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ టైప్కి అసలు ఏ క్రీమ్స్ కూడా పడవు, వాటి వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఎప్పుడైనా సరే క్రీమ్స్ అన్నవి మన స్కిన్ టోన్ తగ్గట్టు యూస్ చేసుకోవాలండి.
మన స్కిన్ టోన్ తగ్గట్టు మనం యూజ్ చేయకపోతే గనక మన ఫేస్‌కి చాలా ఇంపాక్ట్ అనేది చూపిచ్చేస్తది. దానివల్ల మనం చిన్న ఏజ్‌లో క్రీమ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు కదండీ! దానివల్ల వాళ్ళు కొంచెం గ్రోత్ అయిన తర్వాత కూడా ఆ ఇంపాక్ట్ అనేది మన ఫేస్‌కి ఇంకా చూపిస్తదండి. సో, ఎప్పుడైనా క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు గుడ్ వన్ మీకు స్కిన్‌కి ఏది సూటబుల్ అవుతుందో అదే చూస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే మన స్కిన్ తగ్గట్టు యూజ్ చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమకిరణ్. స్కిన్ టైప్స్‌లో ఆయిల్ ఫేస్ అనేది చాలా క్రిటికల్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏ క్రీమ్స్ అయినా యూజ్ చేశారంటే వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ వచ్చేసి స్కిన్ అంతా రప్చర్ అయిపోతది. సో, దానివల్ల స్కిన్ డ్యామేజ్‌లు కూడా ఎక్కువవుతాయి. సో, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా మన క్రీమ్స్ అన్నవి చూస్ చేసుకొని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.